పైడిపాలెం సభలో ముఖ్యమంత్రి కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. పులివెందులకు నీటిని తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే పైడిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు మెరుగైన పరిహారం చెల్లించాలంటూ కోరారు. ఈ సమయంలో వేదిక కింద ఉన్న జనం ఒక్కసారిగా ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి వారిని సముదాయిస్తూనే వైకాపా విమర్శలు తిప్పికొట్టారు. ఈ విలేజ్ కి సంబంధించి పైడిపాలెం ముంపు గ్రామాలు ఏ రకంగా అయితే మనం గండికోట ముంపు గ్రామాలకు 479 crores ప్యాకేజ్ మంజూరు చేశారో అదేవిధంగా ఈ జీకేఎల్ఐ సిస్టంలో అంతర్భాగమైన పైడిపాలెం ప్రాజెక్టు కూడా మరి అదే రకమైన ప్యాకేజ్ యూనిట్ కు 6,70,000 రూపాయలు మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. సీఎం గారు, వాళ్ళు నీళ్లు రావనుకున్నారు, నీళ్లు వచ్చాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాయలసీమ పులివెందల శాశ్వతంగా తుపాకులతోనో కత్తులతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. నేను అనుకుంటున్నా జలాలతో ఆడుకోవాలని, నీటితో బాగుపడాలని, నీరు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నేను ఆలోచిస్తున్నా. ఇంకా పులివెందల్లో గొడవలే ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లక్షల రూపాయలు వస్తే లక్షల రూపాయలు వచ్చిన వాళ్ళు గొడవలకు రారు. అది వాళ్ళ బాధ, నా బాధ. మీ జీవితాల్లో వెలుగు తేవాలి. పులివెందల దేశానికి ఆదర్శం కావాలి.